जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहो उजागर राम दूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केश हाथ वज्र ध्वजा विराज कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन भूमि अति चातुर राम काज करते को आतुर प्रभु चरित्र सुनिते को रसिया राम लखन सीता वसिया राम लक्ष्मण जानकी जय बोलो हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाल संजीवन लखन जियाए श्री रघुवीर हरषि लाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस वदन तुम यश गाई अस कहि श्रीपति कंठ लगाई समकालिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित ईशा जम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन परभानु लील्योताय मधुर फल दान प्रभु कृपा मुख आई जल भिलाभिनय अजर जराई दुर्गम काज जगत के लेख सुरवर मोर सब सुख तुम्हारी शरणा रक्षक
निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा दिल के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे तासु गमित जीवन भर पावे सारो जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे माता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहूं रघुपति के दास राम लक्ष्मण जानकी जय बोलो भगवान राम लक्ष्मण जानकी जय बोलो भगवान तुम भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाए जहाँ जन्मी हरि भक्त गवाए और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट मिटई सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई गुरुदेव की नाई यह शब्दवार पाठ कर जोई चूक नहीं बांधे महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा तुलसीदास सदा हरि चेरा जय नाथ हृदय मणेरा जय नाथ हृदय मणेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान 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 చూడండి మరి ఎందుకంటే లాస్ట్ టైం కూడా వీళ్ళిద్దరు చేశారు. Take
ఈ కార్యక్రమాన్ని చూసి వెళ్ళవలసిందిగా మరి కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పదవి వృత్తాంజలి వారికి ప్రత్యేక ఎల్లవెల్లు అందుబాటులో ఉన్నందుకు వారికి మన బృందం మొత్తం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓకే అండి, మీ అందరినీ అలరించడం కోసం ప్రతి సంవత్సరం మన కుట్లూరు ఆలయ కమిటీ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి అదేవిధంగా ఈరోజు జబర్దస్తులో ఒక త్రిషాని, అవునా కదా, ఒక రష్మికాని, ఒక తమన్నాని అందరిని మించి అంత చక్కగా చీరకట్టు అందంతో ఇలా మీ అందరిని జబర్దస్తులో అలరిస్తున్నటువంటి శాంతి స్వరూప్ ఒకసారి మరి ఈరోజు అప్పట్లో మనం కృష్ణ భగవాన్ గారిని చూసేది, సినిమాలలో. ఈరోజు జబర్దస్త్ తోటి యావత్ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఎంతో మంది డాన్సర్స్ ఈరోజు మనందరికీ తెలుసు. అందుట్లో కొరియోగ్రాఫర్ మాస్టర్, మరి మాస్టర్ రవి గారిని కూడా ఒకసారి వచ్చి మా ప్రేక్షకులకు ఒకసారి పరిచయం కావాల్సిందిగా. అమ్మ అందరికి చేతులు ఉన్నాయి కాబట్టి గట్టి చప్పట్లు కొడితే ఏమైందమ్మా, తినొచ్చుకుంటున్నారు మమ్మల్ని దాగొట్టడానికి, అంతేనా? ఓకే రైట్. మరి రవి మాస్టర్ గారు, మరి రవి మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళతో పాటుగా ఈ మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారా మీరు? ఆయన ఎలా ఉన్నారు అందరూ? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన గుంటూరు ప్రజలకు మేము ఇలా ఫస్ట్ టైం రావడం చాలా చాలా సంతోషం.
లాస్ట్ నువ్వు ఎందుకంటే స్పెషల్ కాబట్టి. నెక్స్ట్ మా పంచ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు హాయ్ అండి, అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో థ్యాంక్ యూ అండి అన్న, థ్యాంక్ యూ జాన్ అన్న. మీ వల్ల ఎంత మంచి ఊరికి వచ్చాము మేము. చాలా డీసెంట్గా డిగ్నిటీ కూర్చున్నారు. మీకోసం మంచి మంచి కిట్లు చాలా కొంచెం ఓపిక్గా ఉన్నది. కానీ నాకు కుట్టూరు ఊరుకు రాగానే నాకు డౌట్ వచ్చింది. ఏంటి ఈ ఊరికి పేరు ఎట్లా వచ్చింది చెప్పు. ఎట్లా వచ్చింది? వచ్చి ఉంటావు ఇంతకు ముందు, సరిగ్గా పర్ఫార్మెన్స్ చేసి ఉండవు, కొట్టుంటారు, దెబ్బలు తగులుంటాయి, కుట్టి 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 పంపించుంటారు. కుట్లూరు ఏం ప్రసాద్ నాకు కుట్టూరు అంటే అది కాదు, వేదిక ఉంటాను అనుకున్నా. కుట్లూరుకి చాలా మంచి పేరు ఉంటుంది. అది ఇల్లులో నేను చెప్తాను నీకు. తప్పకుండా చెప్పాను. సో దీ పెట్టకుండా అది కాదు, ఒక రాధా ఇద్దరు కృష్ణుడు. ఇద్దరు కృష్ణుడు అవునండి. రాధా ఇప్పుడు రావాలి పక్కకు. నేను రాధా గారు రావాలంటే అయిపోయాను. రోజు రమ్మంటే ఎలా వస్తుంది? ఎవరు మాట్లాడితే వస్తుందో అప్పుడే కదా. మా కుట్రలో కుర్రోళ్ళు ఎక్కడున్నారు? ఉన్నారా? అరే మీతోనే ఉన్నా, అరే మీతోనే కదా. కుర్రోళ్ళ కుర్రోళ్ళ అసలు ఏమన్నా సంబంధం ఉందారా? ఒకసారి ఎరడి చిన్న వాళ్ళు ఒకసారి ఓ వేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆడవాళ్ళకి ఎందుకు అరుస్తారు? మొగుడు మీద అరవమంటే అరుస్తారు. నిజంగా ఈరోజు మీ కుట్రూరికి రావడం చాలా హ్యాపీగా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా మీ గ్రామ ప్రజల్ని కలుసుకోవడం, అలాగే మా రీలాల జానన్న సమక్షంలో మీ అందరూ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్టైన్మెంట్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎలా కాదు, శాంతి. నచ్చితే ఆ సాగు. నాకు తెలిసి ఇక్కడ మెజారిటీ మా మహిళా మూర్తులే ఉంది అనిపిస్తుంది నాకు. మరి ఆడవాళ్ళు లెక్కుంటే కూడా అందం వేరప్ప. మహిళలు మహారాణులు. హలో, మా బాయ్స్ అప్పుడు అనుకుంటున్నావా? ఆ, బాయ్ కుర్రాలు, అదే సౌండ్. గుంటూరులో మీ అమ్మాయిలు మేకపోవడం మీద పెట్టిన శ్రద్ధ ఈ ఎవరో ఉండదు. హలో. ఏమంటారు కుర్రాలు? అరిచే వాళ్ళందరికీ నేను తర్వాత ఉంది, నేను చెప్తాను. అర్థమైందా? ఆ, మీ లేడీస్ కన్నా మా బాయ్స్ ఆడవాళ్ళే మాకు గ్రేట్, చాలా తెలివైన వాళ్ళు. మీరు గ్రేట్. మీరు గ్రేటర్ హైదరాబాద్. మరొకసారి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినటువంటి అలాగే ఆలయ చైర్మన్ గారు అయినటువంటి సుధాకర్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చారు సార్. సార్ రావాలి సార్. మా శాంతి స్వరూప్ మిమ్మల్ని కలవాలని ఎంతో చెప్పాలి వెయిట్ చేస్తారు సార్. సార్ రోజు 1 గంటకి మీరు చాటింగ్ చేశారు. ఈ మంచి ఏంటది? ఏమైంది? ఫోన్ పాడైందా లేకపోతే ఏమన్నా ఇంట్లో ఏమైనా అబ్జెక్షన్ పెట్టారా? Balance. అయిందా? అది ఫోన్ పాడైందంట, ఒప్పుకుంటున్నాను. లేదు వీడియో కాల్. మేము మా ఇద్దరికి ఒక సాంగ్ ఉండేది ఒకప్పుడు, అంటావా మావా ఊహు అంటావా మావని. అది అంతకు ముందు మేము వేసిన తర్వాత అందులో వచ్చింది. ఇప్పుడు మారింది బాగా. గురుగారు, మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు పాడిపోతున్నారండి సార్. సరే anyhow, ఇంకా కొంతసేపట్లో మీ ముందుకు వస్తాం. ముఖ్యంగా పిల్లలది సర్టిఫికేట్స్ అవి పంపనే ఉన్నది. ఆ తర్వాత వచ్చి ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు ఫుల్ హంగామా, నైట్ వరకు ఫుల్. ఒక్కసారి వాయించుకొని అందరికీ థ్యాంక్ యూ. క్లాసిక్ డ్రెస్సుల తోటి మన చిన్నారులు చాలా చక్కగా ఉన్నారండి. డెఫినెట్గా మంచి సాంగ్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు రాబోతున్నారు క్లాసికల్. సో దాని తర్వాత మన పర్ఫార్మెన్స్ నాన్ స్టాప్ ఉంటుంది. ఏ సార్ ఏం కావాలి? చెప్పండి నా గురించా? ఓకే, థ్యాంక్ యూ. గట్టి చప్పట్లు. నోరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనాల్సిందే జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు సార్. అందజేయడం జరుగుతుంది. పార్టిసిపేట్ తో పాటు పేరెంట్స్ వారు వచ్చి ఆ సర్టిఫికేట్ అందుకోవాల్సిందే కూర్చున్నారు. లక్కీ సింగ్ లక్కీ సింగ్ ఏమంటే మీరు జరిగితే వాళ్ళు వచ్చేసారమ్మా. లక్కీ సింగ్ వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళాలి, టైం లేదు. గౌతమ్ జోర్కా నందు ప్రధాన కార్యదర్శి దేవాలయం కమిటీ వారి చీరల మీకెళ్ళి సన్మాన కార్యక్రమం. విశిష్ట వాళ్ళ పేరెంట్స్ ఉపాధ్యక్షులు గుర్రం సాన్విక సాధు సాన్విక సాధు పవన్ చీరల మీకెళ్ళి సాన్వికకి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. జరుగుతుంది తిరుగు వేదశ్రీ వేదశ్రీ చోళ పరమేష్ ముదిరాజ్ ముందు తేజశ్రీ తేజస్ మనస్వి సిద్ధిశ్రీ సిద్ధిశ్రీ గారికి డిక్కీ ప్రవీణ్ రెడ్డి సాంగ్ హర్షిత తన్విత
చీరల మీకు ఇవ్వాల్సిందిగా కోరుతుంది. మనస్విని క్షేత్రజ్ఞ బద్ద రాజశేఖర గారి చీరల మీకు క్షేత్రజ్ఞ గారికి చెప్పు. గుర్ర కృష్ణారెడ్డి గారి చీరల మీకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. గుర్ర కృష్ణారెడ్డి గారు ముందు రావాల్సిందిగా కోరుతుంది. పిల్లి మధుకర్ రెడ్డి గారు ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. పిల్లి మధుకర్ గారి చీరల మీకు మళ్ళీ కృతిక ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ సపోర్ట్లతోనే అలాగే చైర్మన్ గారు లడ్డుని అందజేస్తారు వారికి ఇద్దరు. శేషులు గడ్డ మీద ఎల్లయ్య గారి వారిని మనందరం కూడా జోహార్ గడ్డ మీద ఎల్లయ్య గారు, జోహార్ గడ్డ మీద ఎల్లయ్య గారు. ఓకే, కుంట్లో భక్తులందరికీ మా జాతి కోటి నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఒకసారి కూడా భక్తులందరూ తన్మయత్వంతో జై శ్రీరామ్ గట్టిగా పడాలి. జై శ్రీరామ్. ఓకే, వైభవంగా మన గుంటూరు గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు చేసిన భక్తులందరికీ, అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మ్యూజిక్గా బాగా చేస్తున్నటువంటి కమిటీ సభ్యులు, దేవస్థాన కమిటీ అందరికీ కూడా మా ఏపీ సర్వీసెస్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రథమ పూజ దౌర్దరుడు ఆ కాణిపాక వలసిందని స్మరించుకుంటూ స్టార్టింగ్ లో ఒక 2-3 భక్తి పాటలు
సహచర వినాశకరం నమామి. లక్ష్మీ గణపతి నమః. శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామ రామవరణమే. మీ అందరికీ తెలిసిన పాట ఆ భద్రాచల రామకృష్ణ ఒక మంచి పాట పాడుతున్నాం. ఇక రెండు భక్తి గీతాలు తర్వాత ఫోక్ సాంగ్స్ అండ్ జబర్దస్త్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఒకసారిగా రామ రామచంద్ర భగవాన్కి, రాజా రామచంద్ర భగవాన్కి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకుని ప్రభువయ్య మా యుజరామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకుని ప్రభువయ్య మా యుజరామయ్య. చెయ్యూరగించే రామయ్య మా సీతారామయ్య. చెయ్యూరగించే రామయ్య మా సీతారామయ్య. కోరు తీర్చే వారయ్య కోదండరామయ్య. అందరి బంధువయ్య రామయ్య. ఆదుకుని ప్రభువయ్య మా యుజరామయ్య.
ఇదే అశాంతి. ఏంటంటే కొంచెం అందంగా పిల్లప్ప అందుకని ఓ అన్నవాళ్ళు అది కాదు, నేను అందంగానే ఉన్నాను. నన్ను ఈ ఫంక్షన్ పిలిపించారు పెద్దలు, నిన్ను కూడా ఇదే ఫంక్షన్ పిలిచారు వీళ్ళు? లేదు నేను ఫంక్షన్ పిలవలేదు. మరి? ఇక్కడ పల్లీలు అమ్ముకుందాని వచ్చారు. ఏం మాట్లాడుతున్నావయ్యా? హలో, ఇప్పుడు ఏమన్నా అంత కోపం తెచ్చుకుంటున్నావు? కోపం వస్తే కోపం తెచ్చుకోకుండా కోకోకోలా తెచ్చుకోమంటావా? శాంతి, బీపీ తెచ్చుకోదు. మరి బీపీ వస్తే బీపీ కాకుండా భీమ్ బస్తా తెచ్చుకోమంటావా? బిబాసా బస్తా తెచ్చుకోమంటావా? హలో, నోరెందుకు లేస్తుంది? మరి డోర్ లేకపోతే నాగార్జున సాహెబ్ డోర్ లేస్తుందా? ఎక్కడండి రా? ఏమండి, ఈ మాటలు మాట్లాడుతున్నావు కదా, నీకు నా సంగతి తెలియదు. మరి మొన్నటికి మొన్న నేను మన కేసీఆర్ సార్తో ఫోన్లో మాట్లాడినా, అంతేకాదు మన రేవంత్ రెడ్డి సార్తో ఫోన్లో మాట్లాడినా, ఇంతేకాదు మన ప్రైమ్ మినిస్టర్
నరేంద్ర మోడీ గారితో కూడా రాత్రి ఫోన్లో మాట్లాడినా జాగ్రత్తగా ఉన్నాడు. ఏంటి వీళ్ళు ముగ్గురుతో రాత్రి ఫోన్లో మాట్లాడావా? Yes. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నాడు. మరి అంత కాకుండా నీ మొహం చూసావా? హలో. ఒక 10 లాగి కింద నిమ్మకాయ చెప్తే ఎలా ఉంటుంది అలా ఉన్నాడు. ఏమండి ఇందాక నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుండే కదా, ఆ. ఇక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? అయ్యో బాబోయ్ ఏమందం అన్నారు తెలుసా? అయ్యా బాబాయ్ ఏంటి మందం అన్నారు ఇదంతా. మా చెల్లి కూడా అదే. ఏమండి ఒక అబ్బాయి అందంగా ఉంటే అమ్మాయిని తట్టుకోలేకపోతే నువ్వు కూడా తట్టుకోలేకపోతున్నావు. అవునా? మొన్న నా ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? నువ్వు అచ్చం హీరో మహేష్ 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 అన్నారు. ఏమండి సినిమాకి ముందు వచ్చి ముఖేష్ ఆర్ట్ లాగా ఉన్నాడు, ఈయనంటే మహేష్ అంట. ఏమన్నా చెప్తే నమ్మినట్టుగా ఉండాలండి. అది కాదు, నువ్వేమైనా పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటావా? మరి మరి ఏది మరి ఆ, మరి. మాకన్నా ఇంటెలిజెంట్ ఇంకెవరు లేరు ఇక్కడ. అంత లేదు, ఇక్కడ ఆడవాళ్ళే చాలా తెలివైన వాళ్ళు. మగవాళ్ళు తెలివైన వారు. మా గుంటూరులో ఆడవాళ్ళే చాలా తెలివైన వాళ్ళని నేను అంటున్నా. అలానా? ఆ. ఒక్కసారి మన మగజాతి ఓ వేసుకుంటే మనం గ్రేటా ఆడవాళ్ళు గ్రేటా తెలిసిపోతుందండి ఈరోజు. అసలు మగవాళ్ళు ఎవరు లేరు, అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. ఏమన్నా లేరా? మీరంటే ఇద్దరు మీ ఇద్దరు ఒకసారి సరే. ఎవరు లేరు. మీ మగాళ్ళు తెలివైన వాళ్ళ ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు ఇప్పుడే తెలియజేస్తాం. మీరన్నా ఓ అని అంటారు బాబు, మీరు మగ పిల్లలేరు. అది ఇప్పుడు చూసిన వాళ్ళ సరే, మన ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నాము. మన ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటాం. ఆ, ఓకే. ఒక జ్ఞానం ఉన్న మూట, డబ్బు ఉన్న మూట రెండు రోడ్డు మీద పడ్డాయి. జ్ఞానం ఉన్న మూట డబ్బు ఉన్న మూట. మీ మగాళ్ళ ఏం తీసుకుంటారు? మా అమ్మగారు ఏం చేస్తాం, ఆ డబ్బున మూట తీసుకుని వెళ్ళిపోతాం. మీరు మేమైతే చక్క జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అదే కదా, ఎవరికి ఏం లేదో అదే తీసుకుంటారు. లేదా అంతేనా? చాలా తెలివైన వాడు కదా నువ్వు. నంబర్ 1. సరే, ఇంకొక విషయం చెప్తా. చెప్పు. ఇప్పుడు మన ఇద్దరు రోడ్డు మీద అదే వెళ్తున్నాము. నీకేం పని ఉండదు, ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాము. సరే, ఒక 500 రూపాయల నోటు 200 రూపాయల నోటు మీద పడినాయి. ఓకే. మీరైతే ఏం తీసుకుంటారు? ఒకవేళ మీరేం తీసుకుంటారు? నేనైతే 500 రూపాయల నోటు తీసుకుంటాం. మేమైతే 2 తీసుకొని పోతాం. ఇదంతా కకృతి వాగే లేదులే. కక్కుర్తి కాదు, 2 చెల్లుతున్నాయి కావాలి మాకు. అలా ఉంటుంది. మనిషిగా పుట్టినప్పుడు ఒక గోల్ అనేది ఉంటుందమ్మా, నీకంటే ఏం లేదా? ఉంది గోలు. నేను ఉండేది సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర. ఆ. అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది, అలా గోల్ ఉంటుంది. రోజు ఈ బాల్ తీసుకొని అక్కడ వేసేస్తుంటారు. అంత పెద్ద గోల్ ఉంది. ఇలాంటి గోల్ కాకుండా ఇంకో గోల్ కూడా ఉంది నాకు. ఏం గోలు? ఇప్పుడు నాకంటే ఒక పెద్ద గది ఉండాలి. గది ఉండాలి, దాని నిండా ఏసీ ఉండాలి, ఫుల్ క్యాష్. వా. అందులో నేను ఒక్కనే ఉండాలి, నా మాట చెల్లుబాటు కావాలి. ఇవన్నీ ఉండాలంటే మా గుంటూరు పక్కన ఒక ఏటీఎం ఉంది. ఆ ఏటీఎం లో సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయితే ఈ ఫెసిలిటీస్ అన్నీ అందులో ఉంటాయి. అంటే ఇంత మందికి సెక్యూరిటీ గార్డ్ మరి ఏమనుకుంటున్నావు? ఇది కాదు, ఆ. నేను ఏ పని చేయదు, ఆ. నేను కూర్చున్న చోటే డబ్బు ఇచ్చి వెళ్ళిపోవాలి ఎవరన్నా. అంతేనా? అంతే అంతే నువ్వు కూర్చున్న చోట వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని టేబుల్ మీద డబ్బులు రావాలి. అంతే అంతే. ఇప్పుడు పక్కన సులభ కాంప్లెక్స్ ఉంది. ఆడ కూర్చున్నావు అనుకో, వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వచ్చినప్పుడు డబ్బులు వేసిపోతారు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు శాంతి. మరి ఇలా కాదు. ఇప్పుడు నేను ఒక డౌట్ క్లియర్ చేస్తాను. అది చెప్పు. ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంటుంది కదా, అవును. అక్కడ మా కత్తిలాంటి మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పని చేయరు? ఎందుకంటే మా ఆడవాళ్ళకి ఇంటి పెట్టడం తప్ప ఆర్పడం చేస్తలేదు కదా. చూసావా, నీ నోటితో నేనేమనిపించాను, మా మగజాతి గొప్పలు అనిపించాను. కానీ ఇందాక వచ్చేటప్పుడు ఒక సాంగ్ ఒకటి గుర్తొచ్చిందప్ప నాకు. ఏంటది? నేను వచ్చే ఒక అక్కనిది నేను వచ్చినప్పుడు ఇందాక 2-3 పాట పాడారు నాది. దాని గురించేనా? ఆ పాట పాడి కొంచెం వాళ్ళకి ఎక్కువ నా గురించి ఇంత మంచి పాట పాడారు. ఇద్దరు ఇందాక వచ్చేటప్పుడు ఇద్దరు కుర్రోళ్ళు ఒక పాట పాడారు. కుర్రోళ్ళు కాదు, అమ్మాయిలు. అమ్మాయిలా? మరి సరే, ఏం పాడారు తెలుసా? ఆ. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయలే. హలో, వాళ్ళు వాడింది ముసలి పాత్ర అదే కాదు. ఆ. ఇక్కడ యూత్ ఆ. వాళ్ళు వాడింది వేరే పాట. ప్రసాద్, నువ్వు విన్నావా పాట? విన్నాను. చూడు, ఒక్కసారి గట్టిగా చప్పట్టు కొట్టండి. ప్రసాద్ విన్నాడు ఆ పాట. వీళ్ళు తట్టుకోలేక ఏదో ముసలి తాత అది అని అంటారు. పోయినోడు ఇక రాడు ఎవరికి తోడు. అదేగా పాడింది. నువ్వు వీళ్ళు చేసి అనుకుంటా, నాకు అర్థమైంది. లేదు, అది పాడిందండి. ఆ పాట కాదు, వాళ్ళు వాడింది ఏదో కుర్రాడ బాబు అదేదో వాడలే. వదిలే, ఇప్పుడు పాట సంగతి పక్కన పెట్టు. అవునే, ఇంత టిప్ టాప్ గా తయారయ్యావు. ఎక్కడికి పోతున్నావు? మా పుట్టింటికి వెళ్తున్నానండి. పుట్టింటిగా? ఆ. దేనికి? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారంట. ఆ లఫుడు కడికి లంగ పెట్టడానికి కదా బెంగట పెట్టుకుంటాడు. అది కాదు, ఇన్ని రోజులు చూస్తున్నా ఇంత అందంగా ఎప్పుడు కనవలేదు. ఫస్ట్ టైం అండి ఇంత అందంగా కనబడుతుంది. ఒకసారి చెప్పండి కొట్టండి. శాంతి అప్ప ఇంత అందంగా ఎలా ఉన్నారండి? నువ్వు అచ్చం బాహుబలి సినిమాలో అనుష్క ఎలా ఉన్నావు తెలుసా? ఏంటి అలా ఉన్నారా? అవును, ఫస్ట్ పార్ట్ లో పిల్లలు కూడా చూసావా? సేమ్ అంటే ఉన్నావు. మీకు ఎన్ని రోజులు చెప్తున్నాను, కిటికీకి కప్పి కుట్టించండి, ఆ పక్కింటాడు అదే పనిగా చూస్తారంటే అది మాత్రం పట్టించుకోవు. ఒక్కసారి వాడే కుట్టించుకొని వెళ్ళిపోతాడు. అవును, కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదురింటి కెమెరా పడి తొంగి చూడబోయాడు. ఏంటి ఏమన్నా నువ్వు తొగి చూడబోయావా? ఆ. ఒక్కసారి చూడు, ఆ డోర్
వచ్చేస్తాడు. అవును, అలా ఉన్న ఫెసిలిటీస్ నీ దగ్గర అన్ని. హలో చెప్తా ఏంటి మగాళ్ళు చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు. తెలివి అంటేనే మగవాళ్ళు, మగవాళ్ళు అంటేనే తెలివి. ఏం తాగొచ్చావేంటి? కాదు, వచ్చాక తాగాను. ఎందుకంటే మీ మగాళ్ళు తాగుతారు, ఆ తాగే డబ్బులుంటే ఒక పెద్ద కారు కొనుక్కోవచ్చు. అవునా? మీరు వేసే మేకప్ తో మొత్తం హెలికాప్టరే కొనొచ్చు. కాబట్టి మేము మేకప్ వేసుకునేది మీ అందరికంటే అందంగా కనిపించడానికే. అవునా? మేము తాగేది కూడా మీరు నాకు అందంగా కనపడడానికేనే. అసలుకి నేనేమన్నా నిన్న సర్లతో గొడవ వేసుకున్నా, ఆ విషయం వాళ్ళు తెలియాలి. సర్లతో గొడవ ఏమండి? ఏమనంటే ఆడవాళ్ళతో గొడవ అంటే మాత్రం పక్కా గుర్తొస్తుంది మీకు. ఎందుకు వచ్చిందో తెలుసా గొడవ? ఎందుకు వచ్చింది? ఇప్పుడు జనరల్గా మనం నువ్వు వినాలన్నా, మనం పొద్దున ఎవరైనా టిఫిన్ చేసినప్పుడు ఇంటికి వస్తే మనం ఏమంటాం? టిఫిన్ చేద్దరంటే అంటాం. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఎవరైనా మనం ఇంటికి వస్తే ఏమంటాం? ఫోన్ చేద్దరంటే అంటాం. వీళ్ళ సర్ల నేను పడుకుంటేప్పుడు వచ్చింది, రండి పడుకుందామన్నా తప్ప. అంటే మన ఇంట్లో అన్ని గదులు ఉన్నాయి, రాత్రి 2 గంటలకు వచ్చింది, ఎక్కడ పోతుందని చెప్పి పడుకోమని చెప్పాను. ఏం మాట్లాడుతున్నారు? ఇదే మాట్లాడేది ఆడవాళ్ళు అడుగుతాం. అలుగుతారా? మేము అలుగుతాం. అవునే, నిజము. అంటే ఆడవాళ్ళ మగాళ్ళు అదేమంటారు? సగభాగం సగభాగం అంటారు కదా. అవునా? అవును. నువ్వు ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే ఇంకా నవ్వుతాం, పగలబడి నవ్వుతాం, పొద్దంతా నవ్వుతూనే ఉంటాం. నిజము. ఉన్నావు చూసావా? ఇంతకు మీరు ఏమవుతారు అనుకుంటారు ఆడవాళ్ళు అంటే? ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడొద్దండి. మరి? ఆడవాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, పోలీసులు అవుతున్నారు. మేము మీకు మొగుళ్ళు అవుతున్నాం. ఇది ఒకటి కాదు. సరే, బస్ స్టాప్ ఉంది, ఎవడు పడతాడు వస్తున్నాడు, చూసి జాగ్రత్తగా ఉన్నాడు. అబ్బా అయ్యో ఎవరండి ఈ చక్కని చుక్క? మీ అక్క. ఏం సన్నా ఉన్నారు? అరే అన్న భార్య ఆయన పేరేంటో? సోనాలి. బిందె సత్తు బిందె 2 వందలు ఇది. అది బాగా వస్తుందా? అడిగి నాకు ఇవ్వండి. కాదు, ఏది నీ చిన్నగా పనిచేయదా? అంటే సమస్యమేనా? ఒరే, మీ మావిడ మీ ఆవిడ చూస్తే నాకు కవిత గుర్తొస్తుందండి. మావిడ చూస్తే నాకేమో హక్కులు రావు. నువ్వు కవితకి వచ్చిందా నాయన? చెప్పేస్తానండి. చెప్తావా? ఏమే ఇంటావా? కవిత చెప్పు. నీ అడుగులో నా అడుగు, ఆహా. నీ కోసం పడతా గొడుగు, ఆహా. నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాని మూతి కడుగు. ఇది సమాధానం. ఇప్పుడే భోజనం చేసి మూతి కడగలేని చెప్తున్నా. అరే సార్, మీ ఆవిడ వేస్తే చాలా బాగుంది సార్. అవును. ఏం వాడుతుంటారు? ఆడవాళ్ళ జుట్టు గురించి మాట్లాడక, ఎందుకంటే నాకు జుట్టు లేదు కాబట్టి నేనేం చెప్పలేను. ఏం లేదండి, ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తాం. ఓకే. మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మర్దనా చేస్తాం. మరి నైట్ అయితే ఆ విగ్గు తీసి కుక్కనికి పెడతాం. ఏంటి ఇంకా? మరి లేకుంటే విగ్గు ఒకటే విగ్గు, మిగతా అంతా ఒరిజినల్. ఓకే అండి. సరే, ఎక్కడికి వెళ్తున్నట్టున్నాం? పెళ్లి చూపుకి వెళ్తున్నా. పెళ్లి చూపులకు వెళ్తున్నావా? అవునండి. అబ్బా, పెళ్లి కానీ కుర్రోళ్ళు ఒక్కరున్నా ఓ వేసుకోండి చాలు. పెళ్లి కావాలా? మా ఆవిడ పెళ్లి గారు మంచి మంచి సలహాలు ఇస్తుంటారు తెలుసా? అవునండి. ఏం లేదండి, ఆడ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కట్నాలు కానుకలు ఉంటాయి కదా, ఉంటాయండి. అక్కడ స్కూటర్ ఇస్తారంటే కారు కావాలన్నాడు. స్కూటర్ వస్తే కాదు. ఓకే. కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలన్నాడు. ఓకే. వాళ్ళు పిల్లని ఇస్తారంటే నువ్వు తల్లినాడు. అది చెప్తుంటే నువ్వు వింటున్నాడు. దానికి సలహాలు పట్టించుకుంటే పోతావు రే. సరేనండి. నువ్వు ఇంతకు ఏం చేస్తుంటావు? నేనేం చేయలేండి, మొత్తం మా పనులే చేస్తాను. అంతమంది పని ఉన్నారా? అంతరించండి. నేను ఇప్పుడు మీ ఇంట్లో మసాలాలు ఉంటారు, పనులు తొక్కుతారు, బట్టలు ఉతుకుతారు, పనులు తొక్కుతారు, మార్కెట్ కోరు పోతారు, మా పనులు వెళ్తారు, కూరగాయలు కోరు పోతారు, మా పనులు వెళ్తారు, మీ ఆవిడతో సంసారం పనులు. పెళ్ళి అవుతుంది నాకు. చూసి విని 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 మాట్లాడు. ఓకే, కొంచెం అడ్రస్ చెప్తారా? ఏదో అత్తగారి అత్తగారి ఇల్లు రామోజీ గురించి. ఎస్. మరి మీ అత్తగారు సీఎం అనుకుంటా పిఎం అనుకుంటావా? తప్పని చెప్పడానికి. ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉందండి? హైదరాబాద్. తాజ్ మహల్ ఎక్కడ ఉందండి? ఆగ్రా అనుకుంటా. అవుతుందని చెప్పండి, ఎక్కడ ఉందో? ఆగ్రా. ఓ ఆగ్రా. ఆ, సార్, ఆర్కే బీచ్ ఎక్కడ ఉందండి? వైజాగ్. ఇన్ని తెలుసు మీకు, మా అత్తగారు తెలియదండి. ఇప్పుడు ఆగ్రాలో తాజ్మహల్కి, ఆర్కే బీచ్కి, చార్మినార్కి 1000 మంది చూడడానికి వెళ్తుంటారు. మీ అత్తల నుండి కూడా అంతమంది వస్తుంటారా? ఏమంటే అడ్రస్ నాకు బాగా తెలుసండి. అవునా? చెప్పండి. అంటే రోజు అక్కడికి వెళ్తున్నా నువ్వు? ఏంటంటే ఆ మాటలు? చెప్పండి అడ్రస్. అరే ఆవిడకి తెలుసండి అడ్రస్. తీసుకెళ్తాను. మళ్ళీ రిటర్న్ తీసుకొస్తావా? అయ్యో, నేను అలాంటి కాదండి. అది అలాంటిది అని చూసి చెప్తాను నేను. అవునా? చెప్పు. పుట్టింటికి లేదు, ఇంట్లో వస్తాను అన్ని అవమానాలు. పద, ఏం ఆడమానాలి? అవమానాలు కాదు, ఇవన్నీ నిజాలు. నిజాలు నడిచినట్లయితే చప్పట్లు కొట్టేది, నచ్చకుండా నన్ను చూడలేదు. నన్ను కాదు. ఎవరైనా ఆయిల్ తలకి పెడతారు, గడ్డానికి పెట్టరు. అంటే రాత్రి అంతా ఆయిల్ పెట్టినండి, అది ఏం జారి 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 ఇక్కడ దొక్కి ఎదిగింది. మీరు అర్థమైంది. ఏం చేయాలి మరి? అట్లుంటుంది మన ఆయిల్. ప్రసాద్ చెప్పండి. ఏదో చెప్పలేదు. సో
సోబింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆ సీట్ చెప్పండి ఉండండి. మంచి చక్కని అవకాశం కలిగించిన ఆలయ కమిటీ మెంబర్స్ కి అలాగే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మన కుట్లూరు ప్రజలందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్. తర్వాత ఒక మంచి పాట మాకైతే అప్పుడు ఏమంటున్నావు చెప్పు అన్నకు. వాడి దాన్ని చేయగానే అమ్మాయిలు ఉన్నాయిగా డాన్స్ చేయాలి అడుగుతున్నాడు. వేరే అబ్బాయి డాన్స్ కావాలి నీకు. ఇప్పుడు నీకు డ్యాన్స్ కావాలంటే కదా ఓ పని చేద్దాం వాడికి డ్యాన్స్ కావాలంట. ఒక మంచి పాట నువ్వు చేయి. నేను తర్వాత చేస్తా. చేయాలా వద్దా? ఇప్పుడొద్దు. నేను తర్వాత చేస్తా. చేపిద్దామా వద్దా? చూసావా ప్రజల కోరిక మేరకు ఒక డ్యాన్స్ నువ్వు ఏ సినిమా పాట కావాలా? ప్రభాస్ కావాలా, మహేష్ బాబు కావాలా, పవన్ కళ్యాణ్ ఏది కావాలి చెప్పు. ప్రభాస్ ఓకే. సరేనా? ఓరోరి యోగి నన్ను కోరుకో. అయ్యా. యోగి పాట కావాలా? ఎవరైతే మనస్ఫూర్తిగా చప్పట్లు కొడతారో 100 సంవత్సరాలు బతుకుతారట. సో అందుకని గట్టిగా ఒకసారి చప్పట్లు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరూ కూడా. ఇలా చప్పట్లు కొట్టడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటాయండి. మీ దగ్గర దోమలు ఏమైనా వస్తే అవి చనిపోతాయి. ఇలా తెల్లార్లు కొట్టుకుంటూ కూర్చున్నారు అనుకోండి ఇంట్లో, మన ఇంట్లో పడే దోమలు కూడా పడరు అని అంటారు. What are you
had this men's issue. లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు మంచి టాలెంటెడ్ అమ్మాయి ఉన్నా డాన్స్ చేయొచ్చు, అబ్బాయి ఉన్నా ఓకే. తర్వాత